హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ శాంతి ఆంధ్ర వంటలు. ఈరోజు నేను చూపించే రెసిపీ అయితే బెండకాయ పులుసు. చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. టేస్టీగా ఉంటుంది. బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఒకసారి అయితే చూసేద్దాం. పావు కిలో బెండకాయ ముక్కలు, కట్ చేసినవి, కట్ చేసిన మిర్చి, స్లైస్ ఆనియన్స్, అలాగే టమాటా అయితే తీసుకున్నాను. ఒక బౌల్ తీసుకుని దానిలో నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును వేసుకొని గోరువెచ్చని నీళ్ళైతే పోసుకొని 10 మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకుందాము. ఒక కడాయి తీసుకొని అది వేడైన తర్వాత 4 టేబుల్ స్పూన్‌లయితే ఆయిల్‌నైతే వేసేసుకుందాము. అదైతే వే అదైతే వేడైన తర్వాత మిర్చిని కూడా యాడ్ చేసుకుందాము. ఇలా అయితే చక్కగా వేగిన తర్వాత అలాగే ఆనియన్స్‌ని కూడా ఏసేసుకుందాము. ఆనియన్స్‌ని అయితే ఒకసారి తిప్పుకుందామండి. ఒకసారి తిప్పుకున్న తర్వాత 4 రెమ్మల కరివేపాకైతే వేసేసుకుందాము. దీన్ని కూడా ఒకసారి అయితే కలపెట్టుకుందామండి. ఇలా కలిపిన తర్వాత కట్ చేసిన టమోటా ముక్కలను కూడా యాడ్ చేసుకుందాము. టమోటా ముక్కలు అయితే వేసేసానండి. దీనిలో ఒకసారి అయితే తిప్పుకుందాము. ముక్క మెత్తగా అయ్యేంత వరకు అయితే మగ్గించుకోవాలి ఆయిల్‌లో. ఇలా చక్కగా అయితే తిప్పుకోండి. ఇలా మగ్గిన తర్వాత దీనిలో బెండకాయ ముక్కలను అయితే వేసేసుకుందాము. బెండకాయ ముక్కలు మొత్తం అయితే వేసేసుకుందామండి. వీటినైతే ఒకసారి అయితే కలపెట్టుకుందాము. ఇలా చక్కగా అయితే కలపెట్టుకోండి. ఎందుకంటే కింద అడుగంటకుండా మొత్తం అయితే ఒకసారి కలపెట్టుకుని ఒక 10 మినిట్స్ లిడ్ పెట్టి తీసిన తర్వాత ఒకసారి అయితే మళ్ళీ కలపెట్టుకుందాము. ముక్క అడుగంటకుండా ఉంటుందండి. ఒకసారి అయితే కలపెట్టుకుందాము. ఇలా కలిపిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్‌ని అయితే తీసుకుందాము. నేనైతే 2 స్పూన్లు అయితే సాల్ట్‌ని అయితే తీసుకుంటున్నాను. 2 స్పూన్లు వేసిన తర్వాత ఒక స్పూన్ అయితే పసుపును కూడా వేసుకుందాము. దీన్ని మొత్తాన్ని కూడా ఒకసారి అయితే కలుపుకుందాము. ఒకసారి కలుపుకుందాము దీన్ని కూడా. ఇలా చక్కగా కలిపిన తర్వాత ఒక 5 మినిట్స్ అయితే వేయించుకుందామండి. ఇలా అయితే చక్కగా వేగిన ఒక 5 మినిట్స్ అయితే దీనిలోకైతే ఒక స్పూన్ గరం మసాలా అయితే వేసుకుందాము. 3 స్పూన్స్ అయితే కారం అయితే వేస్తున్నానండి. ఇలా అయితే మొత్తం కలిపేసేసుకుని ఒక 5 మినిట్స్ మగ్గిన తర్వాత 10 మినిట్స్ నానబెట్టుకున్న చింతపండుని అయితే తీసుకుని ఇలా స్మాష్ చేసుకుని ఆ వాటర్ని అయితే ముక్క మునిగేంత వరకు అయితే వాటర్ని అయితే పోసుకోవాలి. ఒకసారి అయితే కలపెట్టుకుందామండి. ఇలా కలిపిన తర్వాత ఒక ముక్క బెల్లాన్ని కూడా వేస్తున్నాను. నచ్చని వాళ్ళైతే స్కిప్ చేసేయొచ్చండి. ఒక 10 మినిట్స్ అయితే లిడ్ పెట్టేసుకుని ఉడికించేసుకుందాము. మధ్యలో ఒకసారి అయితే చూసేద్దాము. ఇలా చక్కగా అయితే ఉడుకుతుందండి. దీన్ని ఒకసారి కలపెట్టుకుని దగ్గరికి ఎంతవరకు అయితే ఇలాగైతే ఉడకపెట్టుకోండి. ఇలా అయిందండి. ఒకసారి ఇలా నా స్టైల్ అయితే ఇలా చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. బ్యాచిలర్స్ కూడా చాలా సింపుల్‌గా ఉంటుందండి. సూపర్‌గా ఉంటుంది. ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.